అనగనగా ఒక దట్టమైన అడవి పక్కన ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ ఊరిలో చిట్టి అనే ఒక కాకి ఉండేది. ఒక వేసవి కాలం మధ్యాహ్నం పూట ఎండ మండిపోతోంది. పాపం చిట్టి కాకికి విపరీతమైన దాహం వేసింది. గొంతు ఎండిపోతుంటే నీళ్ల కోసం అటూ ఇటూ ఎగురుతూ వెతకడం మొదలుపెట్టింది. చెరువులు చూసింది, బావులు చూసింది, కాని ఎక్కడా చుక్క నీరు కనిపించలేదు. అలా వెతుకుతూ ఉండగా ఒక ఇంటి పెరట్లో ఒక మట్టి కుండ కనిపించింది. అమ్మయ్యా! నీళ్లు దొరికాయి అని సంతోషంతో రెక్కలు ఆడిస్తూ కుండ అంచు మీద వాలింది. కాని ఆ కుండలో నీళ్లు చాలా అడుగున ఉన్నాయి. చిట్టి తన ముక్కును ఎంత చాచినా నీళ్లకు అందలేదు. కాసేపు నిరాశగా కుండ వైపు చూసింది. ఇక్కడి నుంచి వెళ్ళిపోదామా అని అనుకుంది కాని దానికి దాహం ఆగడం లేదు. అప్పుడు చిట్టి ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని ఆలోచించింది. దానికి ఒక అద్భుతమైన ఉపాయం తట్టింది. కుండ పక్కనే కొన్ని చిన్న చిన్న రాళ్లు పడి ఉండటం గమనించింది. వెంటనే తన ముక్కుతో ఒక రాయిని ఏరి తెచ్చి కుండలో వేసింది. బుజ్జి రాళ్లు వేసే కొద్దీ నీళ్లు మెల్లమెల్లగా పైకి రావడం గమనించి చిట్టికి ఉత్సాహం పెరిగింది. అలసటను కూడా మర్చిపోయి ఒక్కొక్క రాయిని తెచ్చి కుండలో వేస్తూనే ఉంది. చివరికి నీళ్లు కుండ పైదాకా వచ్చాయి. చిట్టి ఎంతో సంతోషంగా తనివితీరా నీళ్లు తాగి తన దాహం తీర్చుకుంది. తన తెలివితేటలతో, పట్టుదలతో తలచుకున్న పనిని సాధించినందుకు చిట్టికి చాలా గర్వంగా అనిపించింది. వెంటనే కావ్ కావ్ అని అరుస్తూ ఆనందంగా ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన నీతి: ఎంతటి కష్టమైన సమయం వచ్చినా సరే భయపడకుండా ఉపాయంతో ఆలోచించాలి. పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది.